మెప్మాలో జరిగిన భారీ అవినీతి అక్రమాలపై జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ క్షేత్రస్థాయి నుంచి చేపట్టిన విచారణతో అందులో భాగస్వాములైన ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. బోగస్ గ్రూపులు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలపై సాక్ష్యాధారాలతో బాధితులు చెబుతున్న స్టేట్మెంట్ను వీడియోలోనూ రికార్డుల్లోనూ పొందుపరచడంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది. కంచే చేను మేస్తే అన్న రీతిలో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటూ క్రింది స్థాయి సిబ్బంది నుంచి పీడీ స్థాయి వరకు అందరూ ఈ అవినీతి భాగవతంలో భాగస్వాములు కావడం విచారణలో బయటపడటంతో ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రధానంగా మెప్మా పీడీగా ఉన్న శ్రీహరి ఓ రాష్ట్ర మంత్రి అండ చూసుకొని అవినీతి అక్రమాల్లో ఉదాసీన వైఖరి అవలంబిస్తూ బాధితులపైనే కోప్పడటం, సమాచారాన్ని దాటవేయటం, ఉద్దేశపూర్వకంగా ఈ అవినీతి విషయమై కాలయాపన చేయటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థకు ఆదాయం వచ్చే పనులు పక్కన పెట్టి తన జేబులు నింపే ఆదాయ వనరులపై దృష్టి సారించి కొద్ది కాలంలోనే కుబేర స్థాయికి ఎదిగాడన్న ఆరోపణలు ఉన్నాయి. అవినీతికి పాల్పడిన వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేసి నీకేమీ ఇబ్బంది ఉండదు, అన్నీ నేను చూసుకుంటానని చెప్పాడని సమాచారం. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ నిన్న క్షేత్రస్థాయి విచారణ సమయంలో మెప్మా పీడీ శ్రీహరి వ్యవహరించిన తీరుపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్పీ వద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకున్న ఆయనపై సదరు ఆర్పీ జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళాభివృద్ధికి ప్రభుత్వాలు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి అమాత్యుల అండదండలతో చెలరేగిపోతున్న ప్రజా కంటకులైన ఇలాంటి అధికారులు, సిబ్బందిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.